ప్రారంభించారు. ఎందుకు ఓడిపోయాం మనం? ఎందుకు 4,000 మంది జనాంగాన్ని మనం పోగొట్టుకున్నాం అని చెప్పి ఆలోచించుకున్న తర్వాత వారిలో ఉన్న పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు, అబ్బాయ్ ఎందుకు మన మధ్యలో, ఎందుకు మనము ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయాము అంటే దేవుని మందసము మన మధ్యలో లేదు, అందుకని మనము ఓడిపోయాం. దేవుని మందసం ఎక్కడుందండి అంటే షిలోహులో దేవుని మందిరంలో ఉంది దేవుని యొక్క మందసం. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? దేవుని మందసం ఎక్కడుందంట? షిలోహు అనేటువంటి ప్రాంతంలో దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం ఉంది. వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారయ్యా ఇశ్రాయేలు ప్రజలంటే, మనం అక్కడికి మనుషులు పంపిద్దాం, మనం అక్కడికి మనుషులను పంపించి దేవుని మందసాన్ని మన మధ్యకు తీసుకుని వద్దాం, అప్పుడు అదే మనలను రక్షించును అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. ఏది రక్షిస్తుందండి? ఏది రక్షిస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు? దేవుని యొక్క మందసము రక్షించును అని వాళ్ళతో వాళ్ళు చెప్పుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆలస్యం చేయకుండా కొంతమంది మనుషులను షిలోహుకు పంపించారు. షిలోహుకు పంపించి అక్కడ కెరూబులు సెరాపుల మధ్య ఆసీనుడైనటువంటి 4వ వచనాన్ని చదువుతా ఉన్నాను. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపించి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నిబంధన మందసమును తెప్పించి. దేవుడు మందసాన్ని తయారు చేసినప్పుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. ఎవరు పడితే వాళ్ళు మందసాన్ని మోయకూడదు, ఎవరు పడితే వాళ్ళు మందసాన్ని తాకకూడదు. మందసాన్ని మోయడాన్ని యాజకులు ప్రతిష్ఠింపజేశారు. మందసాన్ని ఎవరు మోయాలి? యాజకులు మాత్రమే దేవుని యొక్క మందసాన్ని మోయాలి. అయితే ప్రియులరా, ఇక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క మానవ ఆలోచన చొప్పున, మనం కూడా కొన్నిసార్లు సొంత ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం? నా వైపు చూడండి. ఏం చేస్తాం? సొంత ఆలోచనలు చేస్తూ ఉంటాం. దేవుని యొక్క ఆలోచన మనం తీసుకోము, దైవజనుల యొక్క ఆలోచన మనం తీసుకోము. ఏమండి? దేవుని బిడ్డల ఆత్మీయుల యొక్క ఆలోచన మనం తీసుకోము. మన మనస్సుకు ఏది చెబితే అలాంటి త్రోవలోనే మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన సొంత ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వారి సొంత ఆలోచన చొప్పున షిలోహుకు మనుషులను పంపించి దేవుని యొక్క మందసాన్ని తమ మధ్యలోనికి తెప్పించుకున్నారు. మందసం ఎక్కడుందండి? పరిశుద్ధుల మధ్యలో, పరిశుద్ధ సహవాసములో. కెరూబులు ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉన్నటువంటి గాన ప్రతిగానముల మధ్య మందసాన్ని మానవ మాతృలైనటువంటి జనులు వెళ్ళి ఎక్కడ తీసుకొని వచ్చారు? దండులోనికి తీసుకొని వచ్చారు, యుద్ధ భూమిలోనికి తీసుకొని వచ్చి కేకలు వేస్తా ఉన్నారు. ఏం కేకలు వేస్తా ఉన్నారు? ఇక మందసం వచ్చింది కనుక మనకు భయం లేదు, మనల్ని ఎవరు గెలిపిస్తుంది? ఈ మందసమే మనల్ని గెలిపిస్తుందని కేకలు వేశారు. కేకలు వేసి స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఇక ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. 4,000 మందిని కోల్పోయామన్నటువంటి నిరాశ పోయింది. దేవుడు మనకు ఆ ఫిలిష్తీయులను అప్పగిస్తాడనేటువంటి ఆశతో వీళ్ళు కేకలు వేయడం ప్రారంభించారు. వీరి కేకలు అవతలి పక్కనటువంటి ఫిలిష్తీయుల దండు వారికి వినబడ్డాయి. ఏం వినబడ్డాయి? వీరి కేకలు వినబడ్డాయి. ఏంటి వీళ్ళకి ఏమి సంభవించింది ఇలా కేకలు వేస్తున్నారని వాళ్ళు ఆరాధిస్తే ఏం జరిగిందో తెలుసా? దేవుని యొక్క మందసము వారి యొక్క దండులోనికి వచ్చిందని ఫిలిష్తీయులకు తెలియబడింది. ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు? భయపడి వణుకుతూ ఉన్నారు. పిల్లరా, తేడా గమనించండి. దేవుని యొక్క మందసాన్ని బట్టి వీళ్ళేమో గంతులు వేస్తూ ఉన్నారు. ఫిలిష్తీయులైన వారు, అన్యజనులైన వారు దేవుని యొక్క సన్నిధిని బట్టి, దేవుని యొక్క మందసాన్ని బట్టి భయపడి వణుకుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తాం. 7వ అధ్యాయం 7వ వచనం. జడిసి దేవుడు దండులోనికి వచ్చిననుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు
అని వాళ్ళకై వాళ్ళు భయపడుతూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఘనపరుస్తూ ఏమని ఘనపరుస్తూ ఉన్నారు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరండి? ఎవరు అరణ్యమందు శత్రువులను సంహరించిన వాడు? నీ జీవితంలో ఎదురయ్యేటువంటి పోరాటాలను అణిచివేయగలిగిన వాడు మహాశూరుడగు దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళేమో భయముతో యుద్ధానికి సమకూర్చబడ్డారు. వాళ్ళేమో ఏమండి, దేవుని మందస్సము మన మధ్యకు వచ్చింది కనుక మందస్సమే యుద్ధం చేస్తుందిలే, మందస్సమే యుద్ధం చేస్తుందిలే అని చెప్పి ఎలా ఉన్నారు? భరోసాగా ఉన్నారు. చాలా మంది ఎట్లా ఉంటారంట? ఆయనే చూసుకుంటాడులే, నాకేం వచ్చిందిలే అన్నటువంటి భరోసాగా ఉన్నారు. సరే, మొత్తం మీద రెండవసారి యుద్ధానికి వెళ్ళారు. వీళ్ళు ఏం పెట్టుకుని వెళ్ళారు? దేవుని యొక్క మందస్సం అంటే దేవుని యొక్క సన్నిధి. ఇప్పుడు ఇశ్రాయేలు మధ్యలో ఎవరున్నారండి? దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క మందస్సం ఉంది. కనుక వీళ్ళు జయించగలము అనేటువంటి ఉత్సాహంతో, ఏమండి, నమ్మకంతో ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడేం జరిగిందో చూద్దాం. 10వ వచనాన్ని మనం గమనిస్తే, ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకొని వచ్చారంట. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బాలము కూలెను. ఎందుకు వచ్చింది తేడా? ఏం జరిగింది? మందస్సంలో లోపం ఉందా? ఇశ్రాయేలీల లోపం ఉందా? లేకపోతే దేవుని యొక్క ఘనతను గుర్తించినటువంటి అవతలి శత్రువుల వైపు లోపం ఉందా? మీకు అర్థమవుతున్నాయా దేవుని యొక్క మాటలు? దేవుని యొక్క మాటలు మనకు అర్థమవుతుందా? మొట్టమొదటి ఎంతమంది చనిపోయారు? 4,000 మంది చనిపోయారు. దేవుని మందస్సం మన మధ్యలో ఉంటే మనం గెలుస్తామనుకొని మందసాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళారు. ఏం జరిగిందంట? ఎంతమంది చనిపోయారు? 30,000 మంది చనిపోయారండి. తేడా ఎంత? మొట్టమొదటేమో 4,000 మంది, తర్వాత 30,000 మంది, 26,000 మంది ఎక్స్ట్రా. అంటే మొత్తం ఎంతమంది చనిపోయారు? 34,000 మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. ఎందుకని? మందసము అనే దాన్ని చాలా చిన్న చూపు చూడటం, దేవుని సన్నిధిని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ఏమండి మహాకృపను గుర్తించలేని వారిగా ఉంటారు. ఎవరైతే దేవుని యొక్క కృపను గుర్తించలేరో, ఎవరైతే దేవునికి ఇవ్వవలసిన విలువను ఇవ్వరో, వారందరూ అనుకుంటారు దేవుడు నాతో కూడా ఉన్నాడు, నేను అన్నీ జయించగలను అనుకుంటారు. కానీ ఆ భ్రమలోనే బ్రతుకుతూ ఉంటారు. వారి జీవితం ఎల్లప్పుడూ ఓటమి వైపే ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఏమండి, వీళ్ళు అనుకుంటా ఉన్నారు మందస్సం మా మధ్యలో ఉంది కాబట్టి. మనం కూడా చాలా మంది అనుకుంటాం, మనకి ఏదైనా బాగాలేనప్పుడు ఏం చేస్తాం? బైబిల్ తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారంట? దిండు కిందో తలగడ కిందో, దిండుకు బదులుగా ఇది మనకు మెత్తడి దిండులాగా ఉపయోగపడుతూ ఉంటుంది. చాలామంది క్రైస్తవ జీవితంలో ఏదైనా అమ్మాయికి బాగలేదు, అబ్బాయికి బైబిల్ చేసి పెట్టాలి, తల కింద పెట్టమ్మా. బైబిల్ తల కింద పెడతాం, బైబిల్ తలగడ కింద పెడతాం, తల ప్రక్కనే పెట్టుకొని పండుకుంటాం. కానీ బైబిల్లో ఉన్నటువంటి జీవపు వాక్యానికి హృదయంలో స్థానం, బైబిల్లో ఉన్నటువంటి మాటలు మన జీవితంలో స్థానం ఇవ్వం ప్రియులారా. మనకు భౌతికంగా బైబిల్ కావాలి, ప్రార్థనకు వెళ్ళడానికి బైబిల్ పట్టుకొని వెళ్ళాలి, ఆరాధన కొరకు మనకు ఒక పరిశుద్ధ గ్రంథం కావాలి, అంతవరకే దాని పరిమితం. ఈ ఆదివారం చక్కగా పట్టుకొని వచ్చాం, ఇంటికి వెళతాం. ఈ ఆదివారం తీసుకెళ్ళి దాన్ని ఎక్కడ పెడతాం? దాన్ని పెట్టవలసిన స్థానంలో పెడతాం. మరలా మనకి ఎప్పుడు గుర్తొస్తుంది? మరలా ఆదివారం తప్పితే ఈ మధ్యలో చాలా మందికి గుర్తుకు రాదు. మీకు చక్కగా గుర్తొస్తుందిలే ప్రతి దినం, మీరు చాలా మంచివాళ్ళు కదా. చాలా మందికి మళ్ళా వారం తర్వాతే పరిశుద్ధ గ్రంథం గుర్తొస్తుంది. దాని లోపల ఉన్నటువంటి జీవ వాక్యాన్ని చేత పట్టుకోవడం మనకు చేతగా ఉంటుంది. బైబిల్లో 365 సార్లు భయపడకుడి అనేటువంటి వాగ్దానం ఉందంట. ఎన్నిసార్లు? 365 సార్లు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు
ప్రతి రోజుకొక మారు దేవుడు నీతో భయపడకుడి అని చెప్తా ఉన్నాడు. మనము చిన్నవాటికి పెద్దవాటికి అయిన దానికి కాని దానికి భయపడుతూనే ఉన్నాం ప్రియులారా. తలనొప్పి వస్తే భయం, కడుపులో నొప్పి వస్తే భయం, ఇతరులు మన మీద ఏదైనా వ్యాజ్యానికి వస్తే భయం, ఏదైనా చిన్న సమస్య సంభవిస్తే భయం. మందసాన్ని లేక దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో మన హృదయంలో ఎలాగా మనము స్థానమిస్తూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వీళ్ళు మందసాన్ని తీసుకొని వచ్చారు, కానీ మందసానికి ఇవ్వవలసిన విలువను దేవుని ప్రజలు ఇవ్వటం లేదు. అసలు ఈ మందసంలో ఏముంటుంది? మందసం అంటున్నారు. ఈ మందసంలో ఏముంటుంది? ఏముంటుందండి మందసంలో? బంగారం ఉంటుందా? మందసంలో ఏముంటుంది? రత్న రాశులు వజ్రాలు అన్నీ ఉంటాయా మందసంలో? నేను ఇందాక మీకు చెప్పాను, మందసము దేవుని యొక్క సన్నిధి కదా. అయితే మందసములో ఏముంటది అనేటువంటిది మనం దేవుని వాక్యంలో ఈ ఉదయకాలం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం వెళ్ళినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం తీసిన వాళ్ళు త్వరగా చదివి సహాయం చేయండి. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. అదిగో వినండి. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. ఏమున్నాయి అంటే మందసంలో? అమ్మా వింటున్నారా? ఏమున్నాయి మందసంలో? ఏమున్నాయి? మన్నాగల బంగారు పాత్ర. ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో మన్నా ఉంది, ఆ పాత్ర కూడా బంగారు పాత్ర. రెండవది చిగురించిన అహరోను చేతి కర్ర. మూడవది ఏమున్నాయి? నిబంధన పలకలు. అర్థమవుతుందా? 3 ఉన్నాయి అంట మందసంలో. ఏమున్నాయి? 3 ఉన్నాయి. ఈ మూడిటి విషయం మనము ఉదయకాలం ధ్యానం చేద్దాం. ప్రియులారా, నిబంధన మందసములో మన్నాగల బంగారు పాత్ర. అసలు ఈ మన్నా ఎక్కడది? ఈ మన్నా ఎవరి కొరకు ఏర్పరచబడింది? దేవుడు ఎవరి కొరకు సిద్ధపరిచాడు ఈ మన్నా అనే దాన్ని? దేవుడు. మన్నా అనేది దేవదూతలు తినేటువంటి ఆహారం. మన్నా అనేది దేవదూతలు తినేటువంటి ఆహారం. ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. మన్నాను, దేవదూతల ఆహారాన్ని తన ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. మన పితరులైన వారు అరణ్యములో ఏం తిన్నారు? మన్నా తిన్నారు. తెలుసా? మన్నా ఎట్లా ఉంటుందో తెలుసా? మన్నా ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, కొత్తిమీర గింజల వలె ఉంటుంది. కొత్తిమీర గింజ అంటే తెలుసా? ఎంతమంది తెలుసు? కొత్తిమీర గింజలు ఎంతమంది చూశారు? దేవునికి స్తోత్రం. ధనియాలు కదా. నాతో కొత్తిమీర గింజలు నాకు తెలియదు వాస్తవానికి. మా పాస్టర్ గారు అంది, కొత్తిమీర గింజలు అంటే ఏందా అవి చదువుతా అడిగితే, కొత్తిమీర గింజలు అంటే తెలియదా నీకు? ధనియాలు అయ్యా అనింది. ఏంటి అంట? ఎవరు ధనియాలు అంటావేంది? ధనియాలు కొత్తిమీర గింజలు అట్ట అవుతాయి? నేను ఒప్పుకోలేదు. తర్వాత కాదు, ధనియాలే కొత్తిమీరగా మొలుస్తాయి అని చెప్తా. నిజమా? తర్వాత ఆలోచించా. ఈ యొక్క ధనియాలు ఉన్నాయి కదా, ఆ ధనియాల వలె తెల్లగా అపురూపముగా అద్భుతమైనటువంటి రుచి కలిగి ఉంటుందంట. ఏంటది? మన్నా. ఈ మన్నా ఒక బంగారు పాత్రలో ఎత్తబడి ఆ మందసంలో పెట్టబడింది. ఈ మన్నా, నేను మరలా చెప్తున్నాను మీకు, బంగారు పాత్రలో దేవదూతలు తినేటువంటి ఆహారం ఆ మందసంలో పెట్టబడింది. అయితే ఇదేను మనం ఎలాగ తినగలం ఈ మన్నా? మన పితరులు తిన్నారు, మంచిదే. మనం తినొచ్చా? మనకు దొరికిద్దా? ఇశ్రాయేల్ ప్రాంతం వెళ్ళినా కానీ ఇప్పుడు దొరకదు. ఆ మందసం ఏడంతో పట్టుకుందామన్నా కానీ మనకు దొరకదు.
మందసం దొరికింది అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ మన్నా ఎలాగ మనం తినగలం? ఎట్లా తింటాం పాస్టర్ గారు? అప్పుడైతే వాళ్ళకి దేవుడు కురిపించాడు కాబట్టి వాళ్ళకి సరిపడా తిన్నారు. ఇప్పుడు మన్నా ఎక్కడ కురిపిస్తున్నాడు? మన్నా దొరకట్లేదు కదా. అవునా? యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము కలిగిన వాడు, జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నా తినినను చనిపోయిరి. దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఇక్కడ గమనించండి. మన పితరులైన వారు మన్నా తినినను చనిపోయారు. దేవదూతల ఆహారము తిని కూడా వాళ్ళు చనిపోయారు. అయితే ప్రభు అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, జీవాహారమును నేనే. ఈ రోజుల్లో మనము ఏమి భుజించాలయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలి? భుజించాలా? ఎట తింటామండి పాస్టర్ గారు? యేసు ప్రభుని ఎట కోసుకొని తింటాం? యేసు ప్రభు కింద వచనాల్లో చెబుతూ ఇవన్నీ చెబుతూ 60వ వచనంలో ఆయన శిష్యులు అనేక మంది మాట విని, అబ్బే నువ్వు చెప్పేది మాకు ఆసక్తిగా లేదు. ఎవరైనా ఒక మనిషిని చంపుకొని తింటారా? ఎవరైనా ఏమండి సనుక్కుంటున్నారంట. ఏమని సనుక్కుంటున్నారు? ఎంత కఠినమైన మాట ఎవడు వినగలడు అని చెప్పి యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా, నేను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూచినడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెప్పి యేసు ప్రభు చెప్తా ఉన్నారు. యేసు ప్రభుని తినమని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. చాలా మంది శిష్యులు ఆత్మ సంబంధముగా బ్రతుకునేటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు. దేవుని మాటలు కఠినంగానే ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేవారు, ఆత్మ సంబంధమైనటువంటి మెట్టులో తమ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగింపజేసేవారు దేవుని యొక్క హెచ్చరికలు ఎంతో అర్థవంతంగా తీసుకుంటారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే నన్ను తినువాడు. పోయిన వారం ఇక్కడ ఏం జరిగింది? బలారాధన జరిగిందా? పోయిన వారం, అంతకుముందు వారం? పోయిన వారం ఎంతమంది బలలో పాలు పంపులు పొందారు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మనము ఆయన తినడం అంటే అదే బలలో మనము పాలు పంపులు పొందాలి, మారు మనసు పొందాలి, రక్షించబడాలి, బాప్తిస్మం పొందుకోవాలి. బలలో చేయి వేసి మనం ఆయన్ను జీవాహారమును నేనే. ఇంకొకటి యోహాను సువార్తలోనే మొట్టమొదటి అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై. ఈ యొక్క జీవ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్యాన్ని మనము చదవాలి, ప్రతి ఒక్క వాక్యాన్ని మన హృదయంలో అన్వయించుకోవాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించినప్పుడే జీవాహారాన్ని మనము భుజించినట్లు. ప్రియులారా, చూసారా, అక్కడెక్కడో ఆ మన్నాను తిన్నటువంటి మన పితరులైన వారు చనిపోయారు. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండానట్లు. ఎవరు చావకుండా ఉంటారు? ఎవరంట? ఈ యొక్క దేవుని యొక్క మాటలు వినువాడు, దేవుని యొక్క వాక్యాన్ని తినువాడు, దేవుని యొక్క బలలో చేయి వేసి రొట్టె ద్రాక్ష రసాన్ని తినువాడు
చావకుండా ఉండనట్లు. ఎక్కడి నుంచి వచ్చా అంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు! నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అర్థమవుతా ఉందా? ఆయన ప్రేమను మనం గుర్తెరగాలి. ఒకవేళ మనము ఆ మన్నాను రుచి చూడలేకపోయామేమో కానీ మన్నా కంటే మధురమైన రుచి కలిగినటువంటి దేవుడు మనము రుచి చూచి తెలుసుకొనుము అని బైబిల్లో మనం చూస్తాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని. ఎంతమంది చూశారు రుచి? దేవుని యొక్క రుచిని, ఆయన ప్రేమను, ఆయన యొక్క కల్వరి శిలువలో కార్చిన ఆ యొక్క రక్తధారల యొక్క విలువను ఎంతమంది గుర్తెరిగారు? ఆయన కనుక ఒక్కసారి రుచి చూడగలిగితే ఆ రుచి ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోసుకున్నా దొరకదండి. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో. ఆయన పరలోకము నుండి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు జీవాహారముగా మారిపోయాడు. జీవాహారము అంటే ప్రతి వారము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యానుసారముగా నీ జీవితాన్ని నువ్వు జీవించాలి. ఇవి కాకుండా నువ్వు వేరే విధంగా ఎలాగూ జీవించినా నువ్వు దేవునికి హేయుడిగానే ప్రవర్తిస్తూ ఉన్నావు. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో స్థానము లేకుండా, దేవుని యొక్క వాక్యానికి నీ జీవితంలో ప్రాధాన్యత లేకుండా నీవు జీవించినంత వరకు నిత్య జీవంలో, నిత్య రాజ్యంలో ఉండుటకు ఆధిక్యతను కోల్పోతా ఉన్నారు అనేక మంది. దేవుని యొక్క వాక్యాన్ని తమ హృదయంలో చేర్చుకొనకుండా అనేక మంది దినాల్లో అలాగనే ఉన్నారు. కనుక జీవాహారము ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన క్రీస్తు. మన ప్రభు అయిన క్రీస్తు. రెండవ మాట రెండవది ఏంటిది? చిగురించిన అహరోను యొక్క చేతి కర్ర. సంఖ్యాకాండము 17వ అధ్యాయము. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనం నుండి. అప్పుడు నేను ఎవనిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీలు సణుగుడు నాకు వినపడకుండా మాన్పివేయుదును. కాబట్టి ఇశ్రాయేలీలలో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయను. ఎంత ఆశ్చర్యం! ఎంత ఆశ్చర్యం అండి! ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు మోషే మీద దేవునికి విరోధంగా లేకపోతే మోషేకి విరోధంగా సణుగుతూ ఉన్నారు. ఎవరండి? చెప్పాలి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. యుద్ధానికి వెళ్ళింది ఎవరు? యుద్ధానికి వెళ్ళింది ఏ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలే. 4,000 మందిని కోల్పోయింది ఏ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలే. 30,000 మందిని కోల్పోయింది ఏ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలే. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎందుచేత జయాన్ని చూడలేకపోతున్నారయ్యా అంటే వారి జీవితంలో సణుగుడుతోనే సరిపోతా ఉంది. ఏది ఉన్నా లేకపోయినా సణుగుడే. కుటుంబంలో ఏదైనా కొద్దువైనా సణుగుడే. ఆ జీవితానికి ఏదైనా కొరత వచ్చినా సణుగుడే. మీ పాస్టర్ గారు ఎప్పుడు అంటూ ఉంటాడు, ఏమంటాడు? ఛీ, ఆ కుక్క బతుకుతుంది, నేను కూడా బతుకుతున్నా, కుక్క కంటే నా బతుకు అంటాడు కదా. ఏమనుకుంటాం మనం? దేనితో పోల్చుకుంటాం? మన బ్రతుకును కుక్కతో పోల్చుకుంటా ఉంటారు చాలా మంది. సణుగుడితో కూడినటువంటి జీవితాలు. అవి అన్నాడు ఆశీర్వాదపు మెట్టులోకి ఎదగలేవా జీవితాలు.
కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించేవారే ఆశీర్వాదకరమైన మెట్టులోకి లేపబడతారండి. ఇశ్రాయేల్ ప్రజలు ఏది తక్కువైనా సరే సనగడం ప్రారంభిస్తా ఉన్నారు మోషే మీద. మమ్మల్ని ఏడికి ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులోనే చచ్చిపోయేవాళ్ళం కదా, ఆడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? ఆడుంటే మాకు దోసకాయలు ఉన్నాయి, కీరకాయలు ఉన్నాయి, బంగాళదుంపలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, ఏవి కావాలంటే సమృద్ధిగా తిన్నాం. ఈ అరణ్యంలో తీసుకొచ్చి ఈ రాళ్ల మధ్యలో, ఈ రప్పల మధ్యలో మమ్మల్ని నడిపిస్తా ఉన్నావు అని చెప్పి సణుక్కుంటా ఉన్నారు. ఈ సణుగుడు దేవుని సన్నిధికి చేరింది. ప్రియులారా, ప్రార్థన మాత్రమే ఆయన సన్నిధికి చేరదు, నీ సణుగుడు కూడా ఆయన సన్నిధికి చేరదు. మన దేవుడు సణుగుడు ఇష్టపడేవాడా, స్తుతులు ఇష్టపడేవాడా, ప్రార్థనా దీపాన్ని, స్తుతి నైవేద్యాన్ని ఇష్టపడేవాడా? ఏమండి, స్తుతి నైవేద్యాన్ని, ప్రార్థనను ఇష్టపడేవాడు. ప్రైజ్ ద లార్డ్. సణుగుడు ఇష్టపడే దేవుడు కాదు ఆయన. నీ యొక్క సణుగుడు ఆయన సన్నిధికి చేరేది కాదు. నీ స్తుతుల యొక్క ధూపము ఆయన సన్నిధికి మనము చేరే విధంగా స్తుతించాలి. ఇశ్రాయేలు ప్రజలైతే సణుగుతూ ఉన్నారు ప్రియులారా, సణుగుతూ ఉన్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారి సణుగులు నాకు ఏమిటంట, వాళ్ళ సణుగులు దేవుని దగ్గరికి వెళ్ళినాయి అంట. ఆయన అంటున్నాడు, అందుకోసం నేను మిమ్మల్ని ఒకళ్ళని ఏర్పరచుకుంటా, వారి సణుగులు వినపడకుండా మాన్పివేస్తానంట ఉన్నాడు దేవుడు. ఎట్లాగ ప్రభువా, ఎట్లాగ ఏర్పరుస్తావు మమ్మల్ని? ఇదిగో మీలో 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. 12 మంది గోత్రకర్తల్లో ప్రధానుని ఒకటి తీసుకొని రండి, వాడి తరపున ఒక కర్ర తీసుకురండి. ఏంటి, ఇప్పుడు ఎన్ని కర్రలు రావాలి? 12 కర్రలు వచ్చినాయి. 12 కర్రలు తీసుకొని వచ్చారు. 12 కర్రలు తీసుకొచ్చి మోషేకి ఇచ్చారు. లేవి గోత్రం నుండి అహరోను కర్ర తీసుకొని వచ్చాడు. 12 కర్రలు అక్కడ పెట్టారు. నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను, 12 పచ్చి కర్రలు కాదు సుమా, 12 ఎండిపోయిన కర్రలు. ఏ కర్రలు? ఎండిపోయిన కర్రలు. ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో, అంటే నిబంధన మందసము ముందు వాటిని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టి, రేపు మీరు రండి, నేను ఎవరిని ఎన్నుకుంటానో చూపిస్తాను అని చెప్పాడు. చూపిస్తానని చెప్పాడు. మరుసటి రోజు వీళ్ళందరూ వచ్చారు. ఎంతమంది? సర్వ సమాజం వచ్చింది. ఈ 12 మంది గోత్రకర్తలు వచ్చారు. ఒక్కొక్కరి కర్ర చూస్తున్నారు, ఏది చిగిరించలేదు. రూబేను గోత్రం లేదు, ఇస్సాకారు గోత్రం లేదు, ఆ గోత్రం లేదు, ఈ గోత్రం లేదు, అన్ని కర్రలు ఎండిపోయి ఉన్నాయి, చిగురించలేవు. ఒకే ఒక కర్ర మాత్రము చిగురించి ఉంది ప్రియులారా. ఏ కర్ర అది? ఎవరిదండి? లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, అహరోను కర్ర చిగిరించి ఉండెను. ఆ కర్ర, ఆ దినము చిగురించినటువంటి ఆ కర్ర నేటి వరకు చిగురిచ్చే ఉంది. ఎక్కడైనా కర్ర చిగురించబడుతుందా? ఎండిపోయిన కర్రలో నుండి చిగురు వస్తుందా? రాదు కదా. కానీ ఇక్కడ దేవుడు ఒక మనిషిని కోరుకున్నప్పుడు, దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు, నీ జీవితం ఎండిపోయి ఉండొచ్చు, నీ జీవితానికి ఆధారం లేకపోయి ఉండొచ్చు, నువ్వు నిరాశ నిస్పృహలో కృంగిపోతూ ఉండొచ్చు, చావే నాకు శరణ్యమని ఏమండి మరణపు అంచుల కొరకు, మరణము కొరకు నువ్వు వెతుకులాడుతూ వెళుతూ ఉండొచ్చు. ఈ లోకంలో నీ యాత్ర నువ్వు ముగించుకోవాలనుకుండొచ్చు, నాకు తెలియదు. కానీ ఎండిపోయిన నీ జీవితము దేవునికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని ఆయన చిగురింప చేయగలడు. మోడిబారిపోయిన నీ జీవితాన్ని ఆయన పువ్వులు పూయించగలడు. చాలామంది అనుకుంటారు, వివాహం ఎంతకాలం అయింది, పిల్లలు లేనే లేరు, ఇంకా నా జీవితం వల్ల ఏం ప్రయోజనం? ఎన్నో హాస్పిటల్ దగ్గర తిరిగాం, ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించాం, ఎంత ప్రయాసపడినా మా జీవితంలో పిల్లలు, ఎండిపోయిన జీవితం నాది, మోడుబారిపోయిన జీవితం నాది. ప్రభువు స్తుతించడానికి వచ్చి మనస్ఫూర్తిగా స్తుతించలేరు. నాకెందుకు ఈ పరిస్థితి అని చెప్పి ఆ ఎండిపోయిన స్థితిలోనే ఉండిపోతూ ఉంటారు. ప్రియులారా, నీ యొక్క జీవితాన్ని ప్రభు యొక్క సన్నిధిలో పెట్టు. ఎండిపోయిన కర్రను దేవుని సన్నిధిలో పెట్టారు.
12 గోత్రకర్తల కర్రలను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కానీ దేవుడు ఎన్నుకున్నది ఒకే ఒక్క వ్యక్తి. ఎందుకో తెలుసా? ఈ 12 మందికి వేరే జీవిస్తా ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ లోకంలో అనేక మంది ఎండిపోయిన జీవితాలను చూచి నీవు కూడా నీ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉందనుకుంటా ఉన్నావు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న భక్తిహీనుల వైపు చూసి నీ యొక్క భక్తి యొక్క పాళ్లను నువ్వు తక్కువ చేసుకుంటా ఉన్నావు. కోరాహు అదే అనుకుంటా ఉన్నాడు బైబిల్లో. భక్తిహీనుల యొక్క భక్తిహీనులు వర్ధిల్లడు చూసి ఈయనేమనుకున్నాడంట, ఈయన ఆత్మ ఈయనలో పరితాపం పట్టలేకపోతా ఉందంట. ఒక భక్తిహీనుడు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు భక్తి కలిగిన మనము వారిని చూసి మచ్చరపడకూడదు సుమా. ఒక కాలం వస్తుంది ప్రభు నిన్ను లేపే కాలం. ఒక కాలం వస్తుంది ప్రభు నీ అవమానాన్ని కొట్టివేసే కాలం. ఒక కాలం వస్తుంది ప్రభు ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో అక్కడ నువ్వు ఘనపరచబడేటువంటి కాలం, ఒక కాలం వస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఎండిపోయిన కర్ర ఎలాగుందంట? చిగురించింది. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి! ఎంత గొప్ప ఆశ్చర్యం! ఎండిపోయిన కర్ర చిగురించి ఆకులు వచ్చిన తర్వాత ఇంకేమొచ్చినాయంట? పూలు పూసి ఏమైంది చూడండి, అక్కడ చాలా చిగురిచ్చి పువ్వులు పూసి బాదాము పండ్లు కలదాయను. చాలా మంది మోడు బారిపోయింది నా జీవితం, మోడు బారిపోయింది నా జీవితం అనుకుంటారు. అందుకనే దైవజనులు పాడారు కదా, ఏం పాడారు? మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మోడు బారిపోయిన జీవితాలను చిగురింపజేయగలిగిన ఒకే ఒక్క శక్తి కలిగిన సమర్థుడైనటువంటి దేవుడు యేసు ప్రభు. తెలుసా నీకు ఆ విషయం? నువ్వు ఎక్కడికెక్కడికో నీ జీవితంలో కలగని దాని కొరకు, కలిగేదాని కొరకు ప్రయాసపడుతూ వెళ్తున్నావు, నాకు తెలియదు. కానీ జీవము కలిగిన దేవుని మాట నీ చెవిన వినబడుతూ ఉండగా, జీవము కలిగిన దేవుని మాట ఏమండి నీ ఎదుటకు వస్తూ ఉండగా, ఆ మాటకు లోబడి దేవుని వైపు కనుక నీవు తిరగగలిగితే ఎండిపోయి మోడు బారిపోయిన నీ జీవితాన్ని చిగురింపజేయగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభు తప్పితే ఈ లోకంలో నీ జీవితాన్ని చిగురించేటువంటి నాదుడే లేడు ఈ లోకంలో. వాస్తవం అండి. మా జీవితంలో మేము చూసాం, డాక్టర్లు ఎక్కడికి పోయినా మీకు పిల్లలు పుట్టరన్నారు. ఎక్కడికి వెళ్ళి ఏ హాస్పిటల్లో మీరు చూపించుకున్నా మీకు పిల్లలు పుట్టరన్నారు. నా భార్యకు ఉన్నటువంటి గర్భసంచిలో ఉన్నటువంటి సమస్యను బట్టి గర్భసంచి తీసేయాల్సిందే అన్నారు. కానీ ప్రభు నాకు బిడ్డలు ఇచ్చినట్లు వాగ్దానం ఇచ్చారు, దర్శనం ఇచ్చారు. కాబట్టి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను, నేను నా భార్య. ఈరోజు రావాల్సింది మీ మధ్యలోనికి, ఆమెకు ఆరోగ్యం బాగాలేక రాలేదు. ప్రియులారా గమనించండి, మేము ప్రభు దగ్గరికి వెళ్ళాం, ప్రార్థన చేస్తున్నాం, కంటికి మంటికి ధారగా ప్రభు సన్నిధిలో అంగలార్చాము. ఎందుకు ప్రభువా, మాకు అవమానం ఎందుకు ఈ మోడు బారిపోయే జీవితం? నువ్వు అన్యాయస్తులైన దేవుడు కాదు కదా. మేము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ప్రార్థన చేయడం ప్రారంభించామంతే. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆమెకు 5వ నెల గర్భం నడుస్తుందిగా మాకు విషయం తెలిసింది. ఎంత గొప్ప కార్యం తెలుసా? 2 బిడ్డలను దేవుడు ఇచ్చారు. వాళ్ళు ఈరోజు మీ మధ్యలో సజీవులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 2 బిడ్డలను సజీవులుగా, 2 శ్రేష్టమైన బిడ్డలను ప్రభు నాకు ఇచ్చాడు. మోడి బారిపోయేటువంటి మా జీవితాలను ఆయన చిగురింపజేశాడు. అవమానాన్ని, కన్నీటిని నాట్యముగా మార్చాడు ఆయన. నీ మోడి బారిపోయే జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు? చిగురింపజేయగలిగిన సమర్థుడు. అయితే మనం ఎక్కడుండాలో తెలుసా? ఈ కర్ర ఎక్కడుందండి?
ఈ కర్ర ఎక్కడుంది? యెహోవా సన్నిధిలో. ఎక్కడ ఉండాలి? యెహోవా సన్నిధిలో నీవు నిలిచి ఉండాలి. దేవుని మందిరంలో నిలిచి ఉండాలి. దేవుని మాటలో నీవు నిలిచి ఉండాలి. దేవుని యొక్క కాపుదల్లో నిలిచి ఉండాలి. దేవుని యొక్క సంఘంలో నీవు నిలిచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన అద్భుతము చేయగలిగినటువంటి దేవుడండి. ప్రియులారా, ఒక క్రైస్తవుడు చిగురించటానికి, ఒక క్రైస్తవుడు ఫలించటానికి కాలాలు, సమయాలు అవసరం లేదు. ఎండాకాలం వస్తేనే నేను మామిడికాయలు కాస్తానని మామిడి చెట్టులాగా, శీతాకాలం వస్తే నేను సీతాఫలాలు కాస్తానని సీతాఫలం చెట్టులాగా అలాగ ఉండకూడదు. ప్రతి కాలములో మనం ఎలాగుండాలి? ఏ కాలమైనా, ఎలాంటి దినాలైనా, కరువైనా, ఖడ్గమైనా, వ్యాధి అయినా, ఏమండి, బాధ అయినా, ఏ సమయంలోనైనా మనం ప్రభువుని స్తుతించే వారముగా ఒక క్రైస్తవుడు అలాగా చిగురిస్తాడు. ప్రతి నిత్యము, ప్రతి క్షణము ప్రభువుని స్తుతించే అనుభవం నీకు కావాలి. ప్రభువుని స్తుతించే అనుభవంలో మనం లేకపోతే ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, చిగురిచ్చేటువంటి జీవితాలు కూడా ఎండిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాయి. మీకు అర్థమవుతుందా దేవుని యొక్క మాటలు? దేవుడు చిగురించగలిగినటువంటి, చిగురింప చేయగలిగేటువంటి సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. 12 కర్రలలో ఒక కర్రను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిగతా 12 వాటిని ఎందుకు విడిచిపెట్టాడు? మిగతా 12 కర్రలను దేవుడు ఎందుకు విడిచిపెట్టాడండి? ఎందుకు విడిచిపెట్టాడంట? ఈ 12 మందిలో ఏదో ఒక కొరత, ఏదో ఒక లోపము, ఏదో ఒక దేవునికి అవిధేయమైనటువంటి కార్యము వారి జీవితంలో కనబడతా ఉంది. ఈరోజు నీకు మేలు జరగపోవటం లేదంటే, నీవు అనుకున్నది జరగలేకపోతుందంటే, నీవు అనుకున్న కార్యాన్ని నీ జీవితంలో నెరవేర్పు నువ్వు చూడలేకపోతున్నావంటే ఏదో ఒక లోపము నీలో నీవు చిగురించబడకపోవటానికి కారణం. ఎక్కడుందో లోపం? నీవు ఆరాధిస్తున్న దేవుల్లో ఉందా? నీవు ఆరాధిస్తున్న దేవుల్లో ఏమైనా లోపం ఉందా? ఆయనలో ఏ లోపము లేదు. ప్రియులారా, ఆయన పరిపూర్ణుడైనటువంటి దేవుడు. లోపం ఉంది ఎక్కడండి? నీవు స్తుతించుటలో, నేను స్తుతించుటలో, నా ఆరాధనలో, నీ ఆరాధనలో, నా సమర్పణలో, నీ సమర్పణలో లోపం ఉండటం ద్వారా కార్యాలు చూడలేకపోతాం. దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. నిన్న, నేడు, నిరంతరం మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న, నేడు, నిరంతరం మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నమ్మదగిన, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. ఆయన నా పక్షం ఉంటే నాకు ఈ బాధ ఎందుకయ్యా? ఆయన నా పక్షాన్ని నిలిచి ఉంటే ఈ కష్టము ఎందుకు నా గడప దాటి లోపలికి వస్తా ఉంది? ఆయన నా పక్షాన్ని నిలబడి ఉంటే ఈ కన్నీరు ఎందుకు దినదినము నన్ను వెంటబడుతూ ఉంది, పలకరిస్తూ ఉంది? ఆయన్ని పక్షం లేడా? ఆయన్ని పక్కన లేడా? ప్రతి ఒక్కరి ఆలోచనలు అవే. ఆయన నా పక్షాన్ని ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు? ఆయన నన్ను గమనించకపోతే, ఆయన నన్ను గమనిస్తూ ఉంటే నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? మనం సులువుగా ఎవరి మీదకి నెట్టేస్తాం? ఎవరి మీదకి నెట్టేస్తామండి? ఎవరి మీదకి నెట్టేస్తామమ్మా? దేవుని మీదకు నెట్టేస్తాం కదా. దేవుని మీదకి నెట్టేస్తాం. ఆదాము, ఎక్కడున్నావు? ప్రభువా, నేను భయపడి చెట్టు చాటును దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నావు? తినొద్దన్న పళ్ళు తిన్నావా అంటే, తిన్నాను ప్రభువా అని ఒప్పుకోవాలి ఆదాం.
ఎవరి మీదకి నెట్టాడు? నువ్వు నాతో ఉండటానికి ఇచ్చావా ఈ మనిషి ఇస్తే నేను తిన్నా. మన జీవితంలో నిజమైన ఆశీర్వాదం మనం చూడలేకపోతున్నామంటే కారణం మన నిజ స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోకపోవటే. నీ యథార్థమైనటువంటి హృదయంతో నీ యొక్క ప్రతి అవిధేయత ప్రభు సన్నిధిలో ఒప్పుకోకపోవటం బట్టే నువ్వు చిగురించలేకపోతా ఉన్నావు, నువ్వు ఫలించలేకపోతా ఉన్నావు. ప్రియులారా, నీవు అభివృద్ధి పొందలేకపోతా ఉన్నావు అంటే కారణం మన నిజస్థితిని ఉన్నట్లుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకోకపోవటను బట్టి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, బాగలేదని వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాకు ఆరోగ్యం బాగాలేదు చూడండి అయ్యా అంటే ఆయన రాసిస్తాడా? ఏమడుగుతాడు? ఏం ప్రశ్న అడుగుతాడు? సహజంగా నీకేం బాగలేదమ్మా అని అడుగుతాడు. అవునా? నీకేం బాగలేదమ్మా అని అడుగుతాడు. అప్పుడు మనకు తలనొప్పి అన్నప్పుడు నాకు కాళ్ళు నొప్పి అయ్యా అని చెప్పారు అనుకోండి, తలనొప్పి తగ్గిద్దా? లేకపోతే కాళ్ళు నొప్పి అనుకో, నాకు తలనొప్పి అయ్యా అంటే తగ్గిద్దా? తగ్గిద్దా? మనకి ఎక్కడైతే బాధ ఉందో, మనకి ఏదైతే బాధ ఉందో ఆ బాధను డాక్టర్ గారితో మనం చెబితే ఆయన మనకేం చేస్తాడు? సరైన వైద్యం చేస్తాడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో, మన దైనందిన జీవితంలో యేసు ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు మన యొక్క హృదయ స్థితిని ఉన్నట్లుగా ప్రభు దగ్గర ఒప్పుకుంటే, ఉన్నట్లుగా, అవును ప్రభువా, ఈ వారంలో నేను తప్పిపోయాను, ఈ వారంలో నేను మాట ద్వారా నేను తప్పిపోయాను, ఇదిగో ఈ వారంలో ఫలానా మనిషితో నేను ఎలాగా మాట జారి పొరపాటు జరిగిపోయింది, తప్పిపోయాను ప్రభువా అని మనల్ని మనం సరిచేసుకుంటూ కనుక ముందు కొనసాగలిగితే ఏం చేస్తాడంటే ఆయన మనల్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాడు? చేస్తాడు. మనము చిగురింపబడలేకపోవడానికి కారణాలు చాలామంది చెప్తూ ఉంటారు, పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అవుతుంది పాస్టర్ గారు, పిల్లలు పుట్టలేదు, తిరగని డాక్టర్ లేదు, ఎక్కని మెట్టులు లేవు, తీయని స్కానింగ్లు లేవు చెప్తూ ఉంటారు. కొంతమంది యవనస్తులు వస్తారు, చదువు అయిపోయి చాలా కాలం అవుతుందండి, ఫైల్స్ అంకలో పెట్టుకొని చెప్పులు అరిగిపోయిందా తిరుగుతానే ఉద్యోగాల కొరకు. ఉద్యోగం లేదండి, ఆశీర్వాదం కొరకు ఎక్కడికెక్కడికో వెళ్ళి వెతుకుతూ ఉన్నారు, కానీ నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దేవుని దగ్గరికి మాత్రం రాలేకపోతా ఉన్నారు. ప్రియులారా, చాలామంది గుర్తించడం లేదు. నిన్ను ఆశీర్వదించడానికే ప్రభు కేక వేసి పిలుస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాలం. నిన్ను చిగురింపు చేయడానికి, నిన్ను ఫలింప చేయడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ మనుషులందరికంటే నిన్ను ప్రత్యేకపరిచి నీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరచబడటానికి, నీ ద్వారా ఆయన అనేకమైన కార్యాలు జరిగించాలని చూస్తూ ఉంటే మనం మాత్రం మన హృదయ స్థితిని, మన యొక్క సరైనటువంటి స్థితిని ప్రభు దగ్గరికి తీసుకొని రాలేకపోతున్నాం. మన హృదయ స్థితిని సరైన విధంగా ప్రభు ముందు మనము పెట్టలేకపోతున్నాం. అందుకనే మనం చిగురించలేకపోతున్నాం. యేసు ప్రభు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన నడిచి వెళుతూ శిష్యులతో కలిసి వేరే గ్రామానికి వెళుతూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాడు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం వెతికాడు ఆయన? అక్కడ ఏం వెతికాడండి? కాయలు వెతికాడు. ఏమన్నా ఫలాలు ఉంటాయేమో, ఏం చేద్దాం, తిందామని ఆకలి కొని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆకులు అయితే పచ్చగా ఉన్నాయి, కానీ ఫలాలు మాత్రం లేవు. మళ్ళీ కోపం వచ్చింది. ఎవరికి? యేసుప్రభు కూడా కోపం వద్దా? కోపం వస్తుంది యేసుప్రభు కూడా. మరి రాదా? యేసుప్రభు కోపం వచ్చిందంట. ఏమొచ్చిందండి? ఎందుకు వచ్చింది? నా కొరకు ఫలించాల్సినటువంటి నువ్వు, నా కొరకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించవలసిన నువ్వు ఎందుకు ఇంకా శాపగ్రస్తమైన బ్రతుకుతూ ఉన్నావు? నేను నిన్ను ఆశీర్వాదానికి వారసురాలు ఒకటికే నిన్ను పిలిచాను కదా. పేతురు రాసినటువంటి పత్రికలో మనం ఆ మాటలు చూద్దాం. పేతురు రాసిన పత్రికలో మీ ఆశీర్వాదమునకు వారసులొకటికే మీరు పిలువబడుతురు అన్నటువంటి మాటలు మనం చూస్తాం. చూడండి ప్రియులారా, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము
మొదటి పేతురు పత్రిక 3:9 మనం గమనించినట్లయితే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. దేని కొరకు పిలువబడ్డాం? ఇక్కడికి ఎందుకు కొరకు పిలువబడ్డావు? నీవు శాపగ్రస్తమైన జీవితం నుండి విడిపించబడి ఆశీర్వాదకరమైన జీవితం కొరకే, ఆశీర్వదించుట కొరకే నువ్వు పిలువబడ్డావు. మరి ఆశీర్వాదకరమైన జీవితానికి పిలువబడ్డ నీవు ఫలాలు లేకుండా శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తే కోపం రాదా? నీకు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఆశీర్వాదకరమైన మార్గాల్లో ఉండకుండా లోక సంబంధమైన మార్గాల్లో జీవిస్తున్నారు అనుకోండి, నీకు ఎట్లుంటుంది? కోపం వచ్చిందా రాదా? ఏం చేస్తాం అప్పుడు? 2 తీస్తాం గట్టిగా కదా, గట్టిగా 2 తీస్తాం, తప్పులేదు. కానీ మన దేవుడు అలాగ 2 తీసే దేవుడు కాదు. కోపించుచునే ఆయన వాత్సల్యము చూపే దేవుడు. కోపం వస్తుంది, అంతలోకి వాత్సల్యం కూడా ఆయనకు గుర్తుకొస్తుంది. అయ్యో, నా బిడ్డ మీద నేను కోపపడితే ఎక్కడికి వెళ్తాడు? నా కుమార్తె మీద నేను కోపపడితే ఇంకెక్కడికి వెళ్తుంది ఆమె? నేనే తండ్రి కదా, నేనే తల్లిని కదా, నేను కోపపడితే వేరే చోటకి వెళ్ళలేదు కదా అని అంతలోకి వాత్సల్యం ఆయన గుర్తొచ్చి ప్రేమతో ఆయన హక్కున చేర్చుకుంటాడు. అయితే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు కాయలు లేవంట. అంటే ఈ చెట్టుకి ఏమి లేవు? ఫలాలు లేవు. ఇక్కడేమో ఎండిపోయిన కర్రకి ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి. ఏంటి తేడా? అక్కడ చక్కని మాట ఏమి రాయబడి అంటే, అది అంజూరపు పండ్ల కాలము కాదు అని ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా, ఎండాకాలం సీజన్ అయిపోయింది. మనం కనుక ఇప్పుడు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పండ్లు ఎత్తికితే దొరుకుతాయండి. ఎందుకని? పాస్టర్ గారు సీజన్ అయిపోయిందండి అంటారు. మేము నూజివీడు మామిడి పళ్ళ కొరకు వెళదాం అనుకున్నాం. ఏ ఊరు? నూజివీడులో ఏం దొరుకుతాయి ఎక్కువ? మామిడి పళ్ళు. ఏ క్వాలిటీ దొరుకుతాయి? ఏ రకం దొరుకుతాయి? రసాలు. మీ అందరికి చాలా ఇష్టం అనుకుంటా. రసాలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు ఇష్టపడరు కదా. నూజివీడు వెళ్ళి తెచ్చుకుందాం అనుకునేసరికి ఇంతలో ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యగారు టైం అయిపోయిందంటండి. ఏమైపోయిందంట? రసాలు వచ్చే టైం అయిపోయిందంట. మనం పోయినా కానీ ప్రయోజనం లేదండి. చెట్టుకి తన కాల పరిమితి ఇవ్వబడింది. ప్రతి చెట్టుకి ఒక్కొక్క కాల పరిమితి ఇవ్వబడింది. ఈ కాలంలోనే నువ్వు ఈ పళ్ళు కాస్తావని. కానీ ఒక క్రైస్తవుడికి కాల పరిమితి లేదు. ప్రతి కాలంలో నీవు ఫలించవలసిందే. ప్రతి కాలంలో నీవు దేవుని యొక్క ఫలాలు ఇతరులకు కనబరచవలసిందే. నీ కష్టంలోనైనా, నీ నష్టంలోనైనా, నీ ఇరుకులోనైనా ప్రియులారా, నువ్వు కష్టాన్ని చూసి కురింగిపోకుండా, ఇదిగో నీ కష్టం నుండి బయట వేయగలిగినటువంటి గొప్ప దేవుని వైపు కనుక నువ్వు చూడగలిగితే నువ్వు కృంగిపోలేవు. సమయం అనకుండా, అసమయం అనకుండా నీవు ఫలాలు ఫలించేవాడుగా ఉండాలి. ఈ 12 కర్రల్లో గనక మనం చూసినట్లయితే అహరోను చేతి కర్ర, లేవి కుటుంబపుదైన అహరోను చేతి కర్ర. ఇప్పుడు మనము ఎవరి వారసులు వస్తాము? మనం కూడా లేవి యొక్క వారసులమే, దేవుని యొక్క ప్రజలమే. నీవు ఏ స్థితిలో ఉన్నా ఫలించాలి. నీ కష్టాన్ని చూసి కృంగిపోయేదానవుగా, శ్రమను చూసి కన్నీరు గార్చేదానవుగా ఉండకుండా దేవుని యొక్క మహాకృపను జ్ఞాపకం చేసుకొని అనునిత్యము ఆయన స్తుతించేటువంటి మెట్టులోకి మనము లేపబడాలి. మొట్టమొదట ఏం చూసామండి? బంగారు పాత్ర. ఆ పాత్రలో ఏముంది? మన్నా. ఇప్పుడు మనకు మన్నా ఎవరు? యేసుక్రీస్తే మన మన్నా కదా. యేసుక్రీస్తే మన యొక్క మన్నా. రెండవది చిగురించినటువంటి అహరోను చేతి కర్ర. కర్ర చిగురించటం ఏంటి? చేతి కర్ర తెలుసా మీకు? పెద్దవాళ్ళు చేతి కర్రలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. అది బాగా పచ్చిగా ఉంటుందా, ఎండిపోయి ఉంటుందా? బాగా ఎండిపోయి ఉంటుంది కదా, బాగా ఎండిపోయి ఉంటుంది. మా తాత చేతి కర్ర వేసుకొని నడిచేవాడు చిన్నప్పుడు. అది ఇట్లా వంక తిరిగి చేతి కర్ర, అది ఖరీదైన కొనుక్కుంటారు కదా, ఆ చేతి కర్ర వేసి నడుస్తూ ఉండేవాడు. ఆ కర్రలు బాగా ఎండిపోయిన కర్రలు, అవి చిగురుస్తాయా? వాటిని మళ్ళీ మనం భూమిలో పెట్టి నాటినా చిగురుస్తాయా?
చిగురించు. కానీ కానీ నీ జీవితము 365 రోజులు చిగురించే ఉండాలి. 365 రోజులు ప్రభువు స్తుతిస్తూనే ఉండాలి. శ్రమలోనైనా, కరువులోనైనా, ఖడ్గములోనైనా, వ్యాధిలోనైనా, బాధలోనైనా సరే ప్రభువు స్తుతిస్తూ ఉండేటువంటి కృప ఆయన మనందరికీ దయచేయునుగాక. ప్రియులారా, మూడవది చూద్దాం. మూడవది ఏంటంట? నిబంధన పలకలు. మూడవది నిబంధన పలకలు దానిలో ఉండెను. ఈ నిబంధన పలకల విషయం మనం గమనించినట్లయితే, ఈ నిబంధన పలకలు రాతి పలకలు మందసంలో ఉన్నాయి. ఏ పలకలు? రాతి పలకలు. ఇవాళ రేపు మనం చూస్తే పలకలు కనపట్టులా. చిన్నప్పుడు మేము పలకలు ఎత్తుకొని పోయేవాళ్ళం స్కూల్కి. మార్కాపురం నుంచి ప్రత్యేకంగా పలకలు ఉండేది, చెక్క. ఆ చుట్టూ చెక్క బీడింగ్ ఉండేది, మధ్యలో రాతి పలక ఉండేది. అది కింద పడిందంటే 2 ముక్కలు అయిపోయేది. అది పగలగొట్టడం, మా ఈ పగలగొట్టించుకోవటం. ఎరా 10 రూపాయలు పెట్టి నేను పలక కొనుక్కొచ్చి దాన్ని పగలగొట్టావని ఆ ముక్కలే ఇచ్చి పంపేవాళ్ళు. ఇదే దీంతోనే రాసుకోపో అని. ఈ ముక్క ఎత్తుకెళ్తే పంతులు గారు కొట్టేవాడు. ఎవరా పలక ఎందుకు ఒక్కసారి పగలగొడితే ఎన్నిసార్లు ఇప్పు పగులుతుంది? 2 సార్లు ఇప్పు పగులుతుంది. ఒకటేమో ఇంట్లో వాళ్ళు, రెండోదేమో పంతులు గారు. కానీ ఈ పలకలు అలాంటివి కాదు. దేవుడు తన సొంత వేలితో రాసినటువంటి 10 ఆజ్ఞలతో కూడినటువంటి పలకలు. ఈ పలకలు సర్వమానవాళి ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ నడవాలో, ఎలాగ నియమ నిబంధనలతో కూడినటువంటి 10 ఆజ్ఞలతో కూడినటువంటి పలకలు ఎక్కడున్నాయి? ఇవి మందసములో ఉన్నాయి. ఇవి రాతి పలకలు. ఈ రాతి పలకల మీద ఏమి రాయబడి ఉన్నాయి? చెప్పండి, ఏమి రాయబడి ఉన్నాయి? 10 ఆజ్ఞలు. మనలో ఎంతమందికి వచ్చు 10 ఆజ్ఞలు? చాలా మందికి వచ్చులేండి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేనే. ఈ మొట్టమొదటి ఆజ్ఞలో అందరు జంపు చేస్తున్నారు. దేవుడైనటువంటి దేవాతి దేవుడిని దేవుడిగా గుర్తించలేకపోవటం బట్టి రకరకాల భక్తి విధానాల్లో వారి భక్తి చింతనలో నడుచుకుంటూ పూజించుటకు అర్హత లేని వాటిని పూజించుటకు అర్హుణ్ణి దాటి వెళ్ళిపోతూ ఎంతగానో నష్టాన్ని చూస్తూ ఉన్నారు ప్రజలు. తృప్తి పడుతూ ఉన్నారే కానీ వారి యొక్క గమ్యము పరలోకానికి చేర్చబడుతుందా లేదా అనేటువంటి ఆలోచనలో చాలామంది వాళ్ళ యొక్క ఆలోచన గ్రహింపు మూయబడతా ఉంది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. దేవుడు మనతో ఏం చేస్తున్నాడు? ఈ దినం మనతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. నిబంధన పలకలు మందసంలో ఉన్నాయి. అయితే ఈ దినము ప్రభు మనతో చేయబోయే నిబంధన ఏంటి? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను ఆ దినము చేసినటువంటి నిబంధన వంటిది కాదు. నేను ఈ దినము మీతో చేయబోయేటువంటి నిబంధన ఎలాంటి నిబంధన అంటే అది 33వ వచనం. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దానిని వ్రాసెదను. ఎక్కడ రాయబడింది? ఇందాక మనం చూసింది ఎక్కడ రాయబడింది? రాతి పలకల మీద రాయబడింది. అయితే దేవుడు ఎక్కడ రాస్తానంటున్నాడు? మన యొక్క హృదయాల మీద రాస్తానంటా ఉన్నాడండి. చూసారా ఎంత తారతమ్యం తగపడుతుందో? చూసారా?
భౌతిక పరమైనటువంటిది కాకుండా ఆయన ఆత్మ సంబంధమైన మెట్టులోనికి నిన్ను నన్ను తీసుకురావాలని ఆశపడతా ఉన్నాడు. మందస్సము లేక దేవుని గ్రంథము, దేవుని వాక్యము మన హృదయానికి దూరంగా ఉంటా ఉంది. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు మన హృదయానికి దూరంగా ఉంటా ఉన్నాయి. హృదయములోకి మనం స్థానం ఇవ్వట్లేదు. అందుకనే చిన్న చిన్న వాటికి కూడా మనము సులువుగా పడిపోతా ఉన్నాం. అందుకనే చిన్న చిన్న వాటికి కూడా మనము భ్రమపడిపోతా ఉన్నాం. సాతానుడు వచ్చి భ్రమ కలిగించగానే ఇది నిజమా, అంతే చెప్పాడా, పాస్టర్ గారు అంతే చెబుతారులే, ఎవరొద్దన్నారు, పాస్టర్ గారు అంతే చెబుతారులే అని సాతానుడిని చెవిలో ఊదగానే ఈ లోక సంబంధమైన కార్యకలాపాల్లోకి మునిగిపోతూ ఉంటాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నిలిచి ఉన్నప్పుడు, అన్యజనులతోనైనను వారి కార్యముల్లోనైనను దేవునికి హేయమైన వాటిలోనైనను మనము పాలు పంపులు పొందం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలపు వేళ వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దానిని వ్రాసెదను. ఆయన మన హృదయాల మీద రాయాలనుకోండి. చాలామంది హృదయాల మీద రాపించుకుంటూ ఉంటారు. ఏం రాపించుకుంటూ ఉంటారు? ఏడ పిచ్చి పిచ్చి పేర్లు ఏడ ఒకటి రాపించుకుంటూ ఉంటారు. మొన్న ప్రార్థనకి ఒక తమ్ముడు ప్రార్థనకు వచ్చాడు. వాడికి ఏదో ఇక్కడ పేరు రాసుకున్నాడు. అరే ఏందిరా బాబా ఆ పేరు అంటే దాచిపెట్టేస్తున్నాడు. ఏం దాచిపెట్టేస్తున్నాడు? చేయి దాచిపెట్టేస్తున్నాడు. చూపించరా, ఏం కాదు అన్న వద్దన్న ఆయన వెనక పెట్టుకుంటున్నాడు. సరే ఎంత అయిందిరా, దానికి ఖరీదు ఎంత అయిందిరా? పేరు రాసినందుకు 500 అయిందన్న. ఎంత? 500. మంచిదే. ఏం పేరు అది? పేరు మాత్రం చెప్పట్లా. సరే ఎవరి పేరు అది? అది కూడా చెప్పట్లా. సరే అది దేవుందో లేదో అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చాడు కనుక సరే వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని. అరే అది చేతి వరకే పరిమితమా లేకపోతే లోపల కూడా ఉందా? చెప్పండి. ఇంతవరకే పరిమితం. చాలా మందికి లోపల స్థానం అనేది అబద్ధం కల్లా. చాలా మంది యవనస్తురాళ్ళు దెబ్బతింటా ఉన్నారంటే ఏడ పేరు రాపించుకున్నా అనగా లేవైపోతున్నారు వీళ్ళు. అమ్మో ఎంత ప్రేమికులు లేడని చెప్పి బొక్కబారలకు పడిపోతా ఉన్నారు. తమ జీవితాలనే పాడు చేసుకుంటా ఉన్నారు. ఎంత విచారమో చూడండి పిల్లలు. ఇలాగ కాదు ఆయన రాసేది. ఆయనంట నీ హృదయములో, నీ మనస్సులో తన ధర్మ విధిని ఉంచుతాడంట. ఇంకా నీ హృదయముల మీద దానిని రాసేది. మన హృదయాల మీద ఆయన ధర్మ విధిని రాయడానికి ఎంతమంది అంగీకరిస్తామా? ఎంతమంది అంగీకరిస్తాం? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ లేరు. మీరు ఎవరు ఎక్కడ లేరు. ఆయన వచ్చి అమ్మా నా ధర్మ విధిని నీ హృదయంలో రాస్తానంటే ఓకే ప్రభు అని ఎంతమంది పర్మిషన్ ఇస్తామా? పర్మిషన్ ఎంతమంది ఇస్తాం? పర్మిషన్ ఇచ్చే వాళ్ళందరూ స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? పర్మిషన్ మనము ఇవ్వాలి. పర్మిషన్ ఎట్లా ఇవ్వాలి? ఆయన వచ్చి మన హృదయ దగ్గరికి వచ్చి తడతా ఉన్నాడంట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథంలో మనం అక్కడ గమనించినట్లయితే హృదయం అనేటువంటి తలుపు నొద్ద ఆయన ఉండి ఏం చేస్తున్నాడంట? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును భోజనము చేయుదును. చూసారా, మనము తలుపు తీయాలి. మన హృదయం యొక్క తలుపు తీయాలి. ఆయన బలవంతంగా వచ్చి బలవంతంగా నీ తలుపులు తెరిచేటువంటి దేవుడు కాదు. చాలా మంది బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారండి అని చెబుతూ ఉంటారు. శుద్ధ తప్పు అండి. శుద్ధ తప్పు, అబద్ధం. అది అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఎవడు బలవంతంగా మార్చబడడు. తన జీవితంలో తను వెళ్ళినటువంటి స్థలంలో కార్యాలు జరగనప్పుడు ఎవరైతే తనకు మేలుకరంగా మారుస్తారో, ఎవరైతే తమ శాపాన్ని కొట్టివేస్తారో, ఎవరైతే తన శాపం అనే కాడిని విరిచివేస్తాడో, ఎవరైతే నీతిమంతుడైనటువంటి దేవుడిగా కనబడతాడో, ఎవడు పరిశుద్ధుడిగా కనబడతాడో వాడి దగ్గరికి తనకు తానుగా
వచ్చి తమ జీవితాన్ని చక్కపరుచుకుంటున్నారే కానీ బలవంతంగా యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నిన్ను బలవంతంగా తన దగ్గరికి తీసుకునే దేవుడు కాదు. ఆయన మనకి ఛాయిస్ ఇచ్చాడు. నీ ఇష్టం, నువ్వు వస్తే దీవించబడతావు, రాకపోతే శపించబడతావు. నీ శాపము నుండి నీవు విడిపించబడాలంటే ఏకైక మార్గము నా సన్నిధికి నువ్వు రావటం. ప్రియులారా, మనం గమనించండి, ఆయన మన హృదయములలో ఆయన ధర్మ విధిని రాయాలి అంటే మన హృదయాలను ఆయనకు మనం ఏం చేయాలి? సమర్పించాలి. మన హృదయములో ఆయనకి స్థానం ఇవ్వాలి. మన హృదయపు ద్వారాలు ఆయన కొరకే మనం తీయాలి. ప్రభువా, నా హృదయాన్ని నీకు తెరుస్తాను ప్రభువా. ఎంతమంది 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 తమ హృదయాలు యేసుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది తమ హృదయాలు ఈ లోకముకు అప్పగించినటువంటి వారిగా ఉన్నారు? నీ జీవితములు అన్నిటికంటే ప్రాముఖ్యమైంది, నీ యొక్క దేహములన్నిటికంటే ప్రాముఖ్యమైంది హృదయం. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, హృదయము అన్నిటికంటే ఏంటంటే అది మోసకరమైందంట. మోసకరమైంది. పిల్లరా, నీ యొక్క దేహంలో ఎన్నో అవయవాలు ఉండగా దేవుడు హృదయాన్ని గురించే ఎందుకు మెన్షన్ చేశాడు తెలుసా? నీ చెవులు అన్నిటికంటే మోసకరమైందని బైబిల్లో రాయబడలా. నీ నోరు అన్నిటికంటే మోసకరమైందని బైబిల్లో రాయబడలా. ఏది మోసకరమైందంట? నీ హృదయము అన్నిటికంటే మోసకరమైంది. అంత మాత్రమే కాదు, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఇలాంటి వ్యాధి కలిగిన దాన్ని, ఇలాంటి మోసపరిచేదాన్ని ఎవరైనా కోరుకుంటారా? ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు కదా. శ్రేష్టమైన దాన్ని కోరుకుంటారు, పరిశుద్ధమైన దాన్ని కోరుకుంటారు, విలువైన దాన్ని కోరుకుంటారు. జబ్బుది ఎవరైనా కోరుకుంటారా? జబ్బుది ఎవరు కోరుకోరు. కానీ జబ్బు కలిగినటువంటి హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. బహు ఘోరమైన వ్యాధి కలిగిన ఆ హృదయాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఎందుకో తెలుసా? మన హృదయ స్థితిని మనం గుర్తెరగలేము. నీ హృదయ స్థితిని నువ్వు గుర్తెరగలేవు. గుర్తెరగకుండా సాతానుడు నిన్ను భ్రమపరుస్తూ ఉన్నాడు. నువ్వు చేసేవన్నీ మంచి పనులేలే, నువ్వు చేసే కార్యము సరైందేలే అని నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు సాతానుడు లోకంలో. కానీ నీ హృదయ స్థితిని బట్టి, నీ యొక్క ఆలోచనలు బట్టి నువ్వు భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోతున్నావు అని దేవుడు ఎరిగి. ప్రియులారా, మనం గమనిస్తాం దేవుని యొక్క వాక్యాన్ని. హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. దానికంటే ముందు అది మోసకరమైంది. ఏది మోసకరమైంది? ఎవరి హృదయం మోసకరమైంది? చెప్పండి, ఎవరి హృదయం అండి? నా హృదయమా? ఇక్కడే ఉన్నామా మనమంతా? ఎవరి హృదయం మోసకరమైందంట? నా హృదయము. ఎవరికి వాళ్ళు మన హృదయం మీద చేపెట్టుకొని, నా హృదయము మోసకరమైంది. మనల్ని త్వరగా మోసం చేస్తుంది, నీకు తెలియకుండానే మోసం చేస్తుంది, నీకు తెలియకుండానే వ్యాధి బారిన పడిపోయేటట్టుగా చేస్తుంది. అలాంటి హృదయాన్ని ఆయన కోరుకొని ఏం చేయాలనుకున్నాడు తెలుసా? అది ఒక పరిశుద్ధమైనటువంటి ఆయన ఆలయంగా మార్చాలనుకుంటా ఉన్నాడు. అందుకనే నీ హృదయంలో ఏం ఉంచాలనుకుంటున్నాడు ఆయన? తన యొక్క ధర్మ విధిని ఉంచాలనుకుంటున్నాడు. విధి అంటే నువ్వు చేయబోయేటువంటి కార్యం, నువ్వు చేయబోయేటువంటి పని, అది ధర్మంగా ఉంచాలనుకుంటా ఉన్నాడు మన హృదయంలో. ఈ మధ్యాహ్న కాలం వేళ ఆయన నీ హృదయములో ఏమండి ఆయన ధర్మ విధిని ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. నీ హృదయం మీద దాన్ని వ్రాయాలని ఆశపడతా ఉన్నాడు. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులయ్యుందురు. మరొకసారి మనం ఈ వచనాన్ని చూసి ముగించుకుందాం. 31వ అధ్యాయము 33వ వచనం, ఇర్మియా గ్రంథం. ఈ దినములైన తరువాత
నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సుల్లో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులై ఉందురు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందసములో ఉన్నటువంటి ఈ 3 అంశాలు, మందసములో ఉన్నటువంటి ఈ 3 విషయాలు, దేవుని సన్నిధి మన ఎడల పరిపూర్ణతలోనికి మనం ఉండాలి అంటే, మనం పరిపూర్ణతలోనికి రావాలి అంటే, ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన జీవితంలో ప్రాముఖ్యముగా మనము గుర్తుపెట్టుకొని ఆ విషయాలు మన జీవితంలో సార్థకత చేరే విధంగా వాటిని అనుసరించి మనం నడుచుకోవాలి. మొట్టమొదటి ఏంటంట? మన్నా గల బంగారు పాత్ర. మన్నా మనకు దొరక్కపోవచ్చు, కానీ ఈ దినాల్లో మన మన్నా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జీవాహారమును నేనే, నన్ను భుజించువారు లేక దీన్ని తినివారు మరి అన్నటికీ మరణమును చూడరు. రెండవదిగా చిగురించినటువంటి చేతి కర్ర. మనము చిగురించే వారముగా ఉండాలి. నీ శాపగ్రస్తమైన జీవితాన్ని కొట్టివేసి ఆయనను చిగురింప చేయాలని ఆశపడతా ఉన్నాడు. మూడవదిగా మన మనస్సులలో, నీ హృదయములో ఆయన ధర్మ విధిని ఆయన వ్రాస్తానంటున్నాడు, ఉంచుతానంటున్నాడు. ఈ 3 గనక మందసములో ఎలాగ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి మందసం మీద నిలిచి ఉన్నదో, నీ హృదయం అనేటువంటి ఈ మందసము, దేవుని యొక్క మందసము నీ యొక్క హృదయానికి సూచనగా ఉంది. ప్రియులారా, నీ మందసము దేనికి సూచనగా ఉంది? మన యొక్క హృదయానికి సూచనగా ఉంది. మన యొక్క హృదయంలో కూడా ఈ 3టిని మనం కలిగి ఉన్నప్పుడు, మన హృదయంలో ఈ 3టిని కలిగి మన జీవితాన్ని ముందుకు కొనసాగింప చేయబడుతూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూస్తాం, శాపాన్ని మనము అధిగమిస్తాం, వ్యాధులను మనము జయిస్తాం, పోరాటాలను మనము జయిస్తాం. జయించేటువంటి కృప ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనము ఇశ్రాయేలు ప్రజల వలె నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉండక, మందసం మన మధ్యలోకి వచ్చింది కనుక అదే మనల్ని గెలిపిస్తుంది అని కాకుండా, దేవుని యొక్క విలువను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క కీర్తిని మనం గమనించి ఆయనను మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ముందుకు కొనసాగితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు మనందరితో కూడా ఉండి ఆయన మార్గములలో మనందరినీ నమ్మకముగా నడిపిస్తూ ప్రతి అపజయాన్ని ఎదుర్కొని జయకరమైనటువంటి జీవితంలో జీవించే కృప ఆయన మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనందరం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.